పెట్టకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే పెట్టకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే రామ 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 రామరే అది సోమలేనే లేని ప్రేమ ప్రేమరే కృష్ణ 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 రే వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్ నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మెన్పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్ సో క్యూట్ ఈ కుక్క భలే ముద్దుగా ఉంది కదా అమ్మో ఎవరు వినలేదు కదా అమ్మో కుక్కని కుక్క అనకూడదు దీని పేరు ప్రిన్సెస్ హాయ్ ప్రిన్సెస్ అరే వావ్ రాజావారు ఎలా ఉన్నారు ఏంటి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఓకేగా ఎంత ముద్దుకున్నాయో కదా ఇవన్నీ ఏంటి ఈ అమ్మాయికి పిచ్చి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం అంటే వరల్డ్ పెట్ యానిమల్స్ డే సో విషింగ్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ వరల్డ్ పెట్ యానిమల్స్ డే సరే ఈరోజు వీళ్ళైతే వచ్చేసారు కానీ నాతో ఆడి పాడి బంగారం గెలుచుకోవాల్సిన నా లక్ష్మణులు ఎక్కడా చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్ నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్ మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను ఏం చేశావో ఇంతకీ అది అర్థం కాదే ఇంతకీ నా గుండె పట్టి లాగి లాగి చంపేశావు గిల్లి గిల్లి ప్రేమించేసేనా One more time, baby, one more time. Malli malli cheppamata one more time. One more time, baby, one more time. Malli malli cheppamata one more time. One more time. ఓకే సో ఈ రోజు నాతో ఆడి పాడి బంగారం గెలుచుకోవాల్సిన లక్ష్మణులు వచ్చేసారు వాళ్ళకి నేను చక్కగా కుంకుమ పెట్టేసి పెళ్లిపట్టి చీరలకు ప్రత్యేక మందిరం అయిన కళామందిర్ వారి చీరలు కూడా ఇచ్చేసాను ఎలా ఉన్నాయి బాగున్నాయి వేసుకుంటే ఇంకా బాగుంటాయని నాకు అనిపిస్తుంది ఓకే ఓకే మీరు అందరూ అంత సీరియస్ గా ఎందుకున్నారు నన్ను చూసా యా ఫస్ట్ టైం చూసాం కదా నేను పెంపుడు జంతువు లాంటి దాన్ని అందరికీ బాగా ప్రేమతో కరవను ప్రేమతో ఉంటాను నిజం ఈరోజు ఇంతకీ ఎందుకు చెప్తున్నానని తెలుసుగా ఈరోజు వరల్డ్ పెట్ యానిమల్స్ డే అన్నీ నేనే చెప్పాలా మీరేం మాట్లాడరా పోనీ మీ పేర్లతో స్టార్ట్ చేయండి నా పేరు మౌనిక నేను విజయవాడ నుండి వచ్చాను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ చేస్తున్నావు రిక్రూటర్ గా చేస్తున్నాను ఓ హెచ్ఆర్ అంతా మీ చేతిలోనే ఉండాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తరిమేయాలి ఇలాంటివన్నీ కదా వేస్తాము తీసుకుంటాము సూపర్ అసలు మౌనిక అదే మనమే మన చేతిలోనే ఉండాలంతా Yeah. ఓకే సూపర్ ఆల్ ది బెస్ట్ మౌనిక థ్యాంక్ యూ తర్వాత నా పేరు భాగ్యలక్ష్మి అండ్ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను ఓకే భాగ్యలక్ష్మి సాఫ్ట్వేర్ వాళ్ళకి బేసిక్ గా అలాంటి ఒక సాఫ్ట్ వాయిస్ అలాంటి సాఫ్ట్ బిహేవియర్ బై డిఫాల్ట్ వచ్చేస్తుందా ఎలా ఉన్నా అందులోకి వెళ్ళిన తర్వాత అలా అవ్వాల్సిందే అయ్యో నువ్వు ముందు ఎలా ఉండేదాన్ని చాలా రఫ్ ఉండేదాన్ని ఈ రోజు నీ పాత రోజులు గుర్తు తెచ్చుకో Okay. ఓకేనా అల్లరి చేసే మొత్తం ఓకే సూపర్ భాగ్యలక్ష్మి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ నా పేరు హేమలత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నేను నోవా సొల్యూషన్స్లో చేస్తున్నాను ఓకే సూపర్ ఆల్ ది బెస్ట్ హేమలత లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్ పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ ఓకే సో ఈ రోజు వరల్డ్
పెట్ యానిమల్స్ డే కాబట్టి నాకు ప్రశ్న సరదాగా తెలుసుకోవాలనుంది ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసిక్ గా మనలో చాలా మంది జంతువులతో కంపేర్ చేస్తూ తిడుతూ ఉంటారు. సో మీరు కనుక అలా కంపేర్ చేయాల్సిన సందర్భం వస్తే ఎవరిని చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? సో లెట్స్ స్టార్ట్ విత్ మౌనిక. నేను మా ఫ్రెండ్ని చేస్తాను. పేరు చెప్పకలే, హట్ అవుద్ది. చెప్పు. ఏంటి ఆ తిండి? కోడికి వెళ్ళినట్టు తింటున్నావు, నువ్వు తింటున్నావు, రోడ్డు మీద కుక్క తింటున్నావు, ఏమైనా యూజా? ఇద్దరిని కంపేర్ చేస్తుంది. కుక్క ఏంటి కోడికి వెళ్ళినట్టుకు వెళ్ళి కుక్కలా కక్కడపడి తినేస్తుందా? ఓకే, నెక్స్ట్ భాగ్యలక్ష్మి. నేను ఎవరిని కంపేర్ చేయను, నన్నే ఎక్కువ తిడుతుంటారు మా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. ఏమని? మా నాన్నమ్మ అయితే పడుకునేటప్పుడు ఆ కొంగలా పడుకోవడం ఏంటి? కొంగలాగా? కొంగలాగా? నేను కొంగ జపం చేస్తుంటే చూసాను కానీ పడుకోవడం చూడలే. ఈసారి చూసి అప్పుడు భాగ్యలక్ష్మి గుర్తు తెచ్చుకుంటా. సో నీకు పెళ్ళైందా? నో, కావలేదు. అవ్వలేదా? No. నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? కుక్కలాగా నేను రమ్మంటే రావాలి, పడుకోమంటే పడుకోవాలి, లేవమంటే లేవాలి. తెచ్చి ఏదో ఫ్లోలో అనిందండి. భాగ్యలక్ష్మి కాబోయే హస్బెండ్ కుక్కలా విశ్వాసంతో ఉండాలి అని చెప్పాలనుకుంది కదా. అంతే అంతే. బాగా బొచ్చుంటే కూడా బాగుంటుంది కదా. అంతే. మ్యాటర్ అదేగా. అదే అదే. ఆల్ ది బెస్ట్ యూ. Thank you. ఆల్ ది బెస్ట్ యూ మిస్టర్ భాగ్యలక్ష్మి కూడా. ఓకే, నెక్స్ట్ హేమలత. మీకు పెళ్ళిందా? లేదు లేదు, నాకు పెళ్లి కాలేదు. లేదా? సో మీకు రావాల్సిన హస్బెండ్, కాబోయే హస్బెండ్ ఎవరితో కంపేర్ చేస్తారు? బేసిక్ గా నాకు పెట్స్ లో నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆబ్వియస్లీ క్యూట్ గా ఉండాలి, బొచ్చు బాగా ఉండాలి. సూపర్ అబ్బా, ఆల్ ది బెస్ట్ హేమలత. థ్యాంక్ యూ. మీ కాబోయే వాళ్ళ కోసం కూడా, ఇప్పుడు ఈ రోజు గేమ్ కోసం కూడా ముగ్గురికి ఆల్ ది వై బెస్ట్. ఇంతకీ ఫస్ట్ రౌండ్ మనం అనౌన్స్ చేసాం కానీ స్టార్ట్ చేయలేదు. ముందుగా మౌనిక నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. సారొస్తారొస్తారా రత్తారత్తారత్తారే, సారొస్తే ఇస్తారా ఇస్తారిస్తారే. సారొస్తే ఏమిస్తావు? 1 గంట కొట్టినాక ఓరి నాయనో, వేడి పుట్టే ఒంటిలోన ఏమి చేయను. సారొస్తారొస్తారా ఫస్ట్ నుంచి సారొస్తారొస్తారా, పాడు. ఏదో అక్కడ కొడుతోంది, ఎవరు హెల్ప్ చేయకూడదు. సారొస్తారొస్తారా రత్తారత్తారత్తారే, సారొస్తే అబ్బే ఇస్తారా, కాదనుకుంటా డార్లింగ్. సావొస్తే ఇస్తారా ఇస్తారు. రిపీట్ నాకు వినపడలా. వాళ్ళ ఇంటికి వచ్చారంట. వచ్చారు, తర్వాత ఏం చేస్తుంది పాపం? సారొస్తే ఇస్తారా, 1 గంట కొట్టినాక ఓరి నాయనో. అదంతా బానే ఉంది, ఫస్ట్ లైనే. తాబొస్తే ఇస్తారా ఇస్తారు. ఏం పదం వాడుతున్నావు పాప? తాబు తాబు ఏమనింది? చేతిలో డబ్బు డ్రాప్ బాక్స్ లో గ్రామాగారం వేసే ముందు రైట్ ఆన్సర్స్ చూద్దామా? రైట్ ఆన్సర్స్ ప్లీజ్. దావత్ చూసావా? సర్లే, ఇంకో ఛాన్స్ ఉందిగా, అప్పుడు ట్రై చేద్దాం. ఓకే భాగ్యలక్ష్మి, ఎంత? ఏంటి? సైడ్ ఎంత? 2 hours ఏం పించబ్బా నాకు కూడా. అవునా? అయినా నేను మేనేజ్ చేస్తున్నా ఎలాగో అలాగా. ఓకే భాగ్యలక్ష్మి, ఇంకొకసారి వచ్చారు, ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏ పాడు. అలి అలి అలి. ఏ బ్రూస్లీ పాట. చరణ్ బాయ్ అండ్ రాకుల్ ప్రీత్. అలి 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 ఆ బ్రూస్. అలా రాదు. అలీ అలీ ఆ బ్రూస్లీ. నీ ఒంపుల్లో ఒంపులా? బ్రూస్లీకి ఒంపులు ఉంటాయి? నేను ఈ పాట విన్నా కానీ దొంగ. దీన్ని డాన్స్ చేస్తా కూడా చాలా సార్లు నాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది, కానీ నువ్వు లిరిక్స్ మీద ధ్యానం పెట్టలేవు. తగిలింది గూగులీ అలి అలి ఆ బ్రూస్లీ, నీ చేయేస్తే నేనే నీ ఫ్యామిలీ. అలి అలి ఆ బ్రూస్లీ, నీ పెదవుల్లో తగిలింది అన్ని అమ్మాయిలు పెడుతున్నావు అక్కడ. అబ్బాయిలు పెదవులు వంపులు కాదు, కళ్ళు ఉంటాయి కాబట్టి చూస్తారు. నీ చూపుల్లో తగిలింది గూగ్లీ. గూగ్లీ చేస్తే చూపులేగా ఇలా. వాట్ ఈస్ గూగ్లీ? తినడం అంటుంది. సాహిత్యం మీద కూడా కొంచెం ధ్యాస పెట్టండి అమ్మా. నీ పనిష్మెంట్ ఏంటంటే పాట వస్తుంది, నువ్వు డాన్స్ చేయాలి. ఇప్పుడు మాత్రం నువ్వు జన్మలో మర్చిపోవు. ఎస్, మ్యూజిక్. అల్లే అల్లే అబ్రూస్లే, నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే
అదిరే హరిటాకు పొంగలి నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే నోకలి అదా నేర్పిస్తా సరసా నా కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా దాతో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ అల్లే అల్లే ఆ బ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గుగులే అల్లే అల్లే ఆ బ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ ఓకే సో గుడ్ వన్ భాగ్యలక్ష్మి. నెక్స్ట్ హేమలత, రెడీయా? రెడీ. ఇప్పటి వరకు ఎవరు బోని స్టార్ట్ చేయలేదు మేబీ ఈ రౌండ్ లో. సో ఐ హోప్ సో టూ. ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పేరుకేబు వీడు నాని బలే బలే అది ఎంత మంచి పేరుకేబు వీడు నాని పోతే పోని పోని పోతే ఓడిపోతే ధోనియా? నో 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 పోతే పోని పోతే ధోనియా? ఏం పోతే? పేరుకేమో వీడు నాని డాష్ పోతే ధోని. ఏం పోతే ధోని? ధోని ఏం చేస్తాడు? ఒక్కసారి బ్యాట్ చేతిలో పడితే కొడితే సంథింగ్ ఉంది. తర్వాత ట్రై చేయి. ఓడిపోని లేని విని ఓడి రాదు డార్లింగ్, ధోని ఓడిపోయేది లేదు. సరే తర్వాత థర్డ్ ట్రై చేయి. డాష్ కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. ఎవరు వచ్చి కూర్చుంటే? పులి వచ్చి కూర్చుంటే ఎవరు? పులియా? ఓకే, అది రైట్ అనుకుంటా. నేను పాడను, పాటేస్తాను, నువ్వు డాన్స్ వేస్తావు అనమాట. దా. పెరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే విన్ని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో ఎలిజబెత్ టైలర్ ని పిలిచి మోడల్ డ్రెస్సులు కుట్టించనా ఫస్టే దేవుడి ఆట అన్నట్టు అందులో వేస్తారా? కానీ గ్రామ్ బంగారం పోయిందిగా, దాని దగ్గరే ఉన్నాయి 3. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వద్దు చెప్తున్నా. మౌనిక, ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా తొనక్క బెనక్క వయస్సు వేడిల్ని తీరా తీరా. ఏం తీస్తారు? పొద్దున్న లేవగానే ఏం తీస్తావు నువ్వు? వయస్సు పదల్ని తీరా తీరా. పదలేమిటి? ఏదొస్తే అది. వయస్సు తొణక్క బెణక్క. ఏ సినిమాలో బేసిక్గా ఇలా తీస్తే తెర ఆ. తెరల్ని తీరా తీరా. ఎస్కో ఏయ్ చూద్దామా రైట్ ఆన్సర్స్? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా తొణక్క బెనక్క. ఓకే నైస్. అమ్మయ్య. నెక్స్ట్ భాగ్యలక్ష్మి. భయపడకు, మంచి పల్లవి వస్తుంది. పల్లవి ఆన్ స్క్రీన్. పట్టు చీర బాగుందే బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. పట్టు చీర బాగుందే చుట్టుముట్టే అయస్కాంతంలో అయస్కాంతమా. ఏం బాగుంది? పట్టు చీర తర్వాత ఏం బాగుంటుంది? పట్టు చీర బాగుందే నీ చెంగ్ తర్వాత ట్రై చేయి. చుట్టుముట్టే చుట్టుముట్టే అయస్కాంతం. అయస్కాంతం వచ్చేసింది ఆల్రెడీ. భాగ్యలక్ష్మి తీసుకో బంగారం ప్లీజ్. నేను ఇస్తా అంటే నువ్వు డ్రాప్ బాక్స్ తీసుకో. అది రావట్లే. పట్టు చీర బాగుందే ఓనీ టైప్. గెటప్ ఏమంటారు రెడీ అయిన తర్వాత? అలంకారం
అయిపోయింది పో. ఎంత ట్రై చేసి ఆ చీరను ఏం చేస్తావు? కట్టుకుంటావు కదా. కట్టు బొట్టు మరి నీకు ప్యారడీ అవసరం. పట్టు చీర బాగుంది, ఈ డాష్ లో నువ్వు పంది మూతి పెట్టు. పట్టు చీర బాగుందే, పంది మూతి బాగుందే, చుట్టుముట్టు పంది మూతిలో అయస్కాంతం లాగిందే, పైటు చెంగు బాగుందే, పంది నడుం బాగుందే. వస్తా. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. అన్ఫార్చునేట్లీ భాగ్యలక్ష్మి ఈ రౌండ్ లో ఏం స్కోర్ చేసుకోలేకపోయింది. బట్ దట్స్ ఓకే. మూవింగ్ ఆన్. నెక్స్ట్ హేమలత, నీకోసం లాస్ట్ ఛాన్స్ ఇన్ దిస్ రౌండ్. ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఇంతలో ఎన్నెన్ని వింతలో. మై గాడ్. కార్తికేయ సినిమాలో ఉంది. ఇంతలో ఎన్నెన్ని వింతలో, శ్వాసలో పొరపాటులెన్నెన్నో. శ్వాసలో పొరపాటు వస్తే టప్మంటాం మనం. ట్రై కమాన్. అబ్బే తెర చాటులో పొరపాటులెన్నెన్నో, సూటిగా నిన్ను చూడలేను. నువ్వు పాడట్లేదు కాబట్టి ఆ టైం కూడా పరిగెత్తుంది ఫాస్ట్ గా. పాట ఏంటమ్మా? రైట్ ఆన్సర్ ప్లీజ్. ఇంతలో ఎన్నెన్ని వింతలో, అలవాటులో పొరపాటులెన్నెన్నో. ఓకే, సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ రౌండ్ స్కోర్స్ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే ముందు ఒకసారి గుర్తు చేసేస్తున్నాను. ఈరోజు ఏంటి? శనివారం, అంటే వీకెండ్ లక్ష్మి కోసం ప్రశ్న. సో వీకెండ్ లక్ష్మి కోసం ప్రశ్న అడగబోతున్నాను ఈరోజు. ప్రస్తుతం 34.5 గ్రాముల బంగారం ఉంది వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్ లో. ఓకే, ఇప్పుడు చూసేద్దామా మీ దగ్గర ఎంత బంగారం ఉందో. డ్రాప్ బాక్స్ లో 5 గ్రాములు ఉంది. ఓ అప్పచ్చి. సర్లే, SMS క్వశ్చన్ తొందరగా అడిగేసి బ్రేక్ తీసుకుని వచ్చేసి తొందరగా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడైనా స్కోర్ చేసుకుందాం. ఓకే, సో ఇవాళ ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటంటే, ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా ఈ పాటలో ప్రభాస్ రాణాతో పాటుగా ఉన్న దర్శకుడు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ రాజమౌళి, ఆప్షన్ బి వివి వినాయక్ అండ్ ఆప్షన్ సి బోయపాటి సీను. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. సో సెకండ్ రౌండ్ లో మీరు తలో 3 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు మీకు ఇచ్చిన 90 సెకండ్లలో. ఆల్ ద వే బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సరదాగా కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా. మౌనిక, ఎలాంటి సందర్భాల్లో వయస్సు గుర్తొస్తే భయపడతావు నువ్వు? 30 years వచ్చినా పెళ్ళి అవ్వకుండా ఉంటే భయపడతా. అవునా? ఇంకా ఈ పెళ్లి భయం ఉందా అందరికి? ఇప్పుడున్న జనరేషన్ కి నా పెళ్లి నా ఇష్టం, నువ్వు వచ్చి ఉంటావా అన్నట్టు ఉంటారుగా. ఉంటది, పేరెంట్స్ కి ఉంటది కదా. కరెక్టే. భాగ్యలక్ష్మి, నీకు ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళప్పుడే. నీకు హేమలత? సేమ్. యాక్చువల్లీ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకి బాగా భయం అనేది ఉంటుంది ఎక్కువ. అవునా? నాకేమో నా బర్త్డేస్ అప్పుడు తెలుసా, బర్త్డే వచ్చిందంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నేను బర్త్డే రావాలని ఉంటుంది రావద్దని ఉంటుంది, అదొక్కటే మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్నాయి డే అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? దా మౌనిక. ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం ఓపెన్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమి తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే.
ఓకే ఎలా పెట్టారు? హార్ట్ అటాక్, గుండె. రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ బంగారం కన్ఫర్మ్. తర్వాత దడాకి జగన్ సార్ ఎందుకు? దడాకి పురి జగన్నాథ్ గారికి నో కనెక్షన్, అట్లీస్ట్ డైరెక్టర్ కూడా కాదు ఆయన ఆ సినిమాకి. సో రాంగ్ ఆన్సర్. నాకు సార్ నాగార్జున గారు ఎక్కడ పెట్టా? ఊపిరి. రైట్ ఆన్సర్. ప్రేమం శృతి హాసన్. రైట్ ఆన్సర్. లోఫర్ పూరి జగన్నాథ్ గారు. లోఫర్ కి పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్, దడా నాగ చైతన్య మూవీ హీరో. కన్ఫ్యూజ్ అయిపోయా. ఏ పిల్ల 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 అదనమాట. సో 3 రైట్ మ్యాచెస్, 2 మిస్ మ్యాచ్ అయిపోయాయి. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. గుడ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ భాగ్యలక్ష్మి, మీరు వచ్చే మ్యాచెస్ పెట్టే ముందు సరదాగా ఫనీ టాస్క్. ఈ రోజు వరల్డ్ పెట్ యానిమల్స్ డే కదా, అలాగే మనకి బోల్డంత మంది హీరోలు ఇష్టం, హీరోయిన్లు ఇష్టం, బోల్డని ఫేవరెట్ డైలాగ్స్ ఉంటాయి. ఒకవేళ మన పెంపుడు జంతువులు కనుక వాళ్ళ స్టైల్లో ఈ డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది చేయాలి. లైక్ గోదావరి సినిమాలో ఆ కుక్క మాట్లాడుకుంటూ ఉంటుంది కదా, అలా. సో యానిమల్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటాయి. ఓకే ఫస్ట్ మౌనిక. ఓకే కుక్క జంతువుతో చెప్తా. ఓకే. నేను పరిస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకుంటే తెలుస్తుంది. ఏ చరిత్ర అంటే నాదే. బురదలో దొరలాలన్నా బురదలో నడవాలన్నా మేమే. పిల్లొచ్చి పాలు తాగితే నో యానిమల్ స్క్వాడ్. కుక్కొచ్చి పిక్క లాగితే నో యానిమల్ స్క్వాడ్. అప్పుడు లేవన్నోరు బురదలో పడినప్పుడు లేస్తుంది. సూపర్. తర్వాత హేమలత. నాది 7/J బృందావన్ కాలేజ్. సూపర్. అయ్యో నేను అనిత చింపాంజీ. చెట్ల మీద ఎక్కుతాను, చెట్ల మీద నుంచి కావాలంటే దుంకుతాను. నన్ను జూలో పెట్టు, నీకు చాలా బాగా డబ్బులు వస్తాయి. అనిత పోటీ. సూపర్. ఆరేద్దామా భాగ్యలక్ష్మి? దా. ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Hit it. Are you ready? खोल तेरे खिड़की, खोल तेरे खिड़की, खोल तेरे खिड़की, खोल तेरे खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. ఓ సోడియే let's party party right now. Let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది. అన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ ఓ బోలు యాహూ యాహూ. Come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ బోలు యాహూ యాహూ. Come on everybody బోలు యాహూ యాహూ. టైం అవ్వకూడదు అని నీతో డాన్స్ చేశాను. చాలా ఫాస్ట్ గా పెట్టేసావు అండ్ యూ వెరీ కాన్ఫిడెంట్. 46 సెకండ్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మ్యాచెస్ నేను చూస్తున్నప్పుడు అనిపించింది. నాకు తెలిసి అన్ని రైటే, బట్ క్రాస్ చెక్ కూడా 5 సెకండ్స్ చేసుకుని అంతసేపు ఏం చేయాలని డాన్స్ చేశాను నీతో. సరే చెప్పు. రాజేంద్ర ప్రసాద్. హీరో. రైట్ ఆన్సర్. షేర్లో కళ్యాణ్ రామ్. రైట్ ఆన్సర్. కూరగాయలు మార్కెట్. రైట్ ఆన్సర్. అనుష్క మిర్చి. రైట్ ఆన్సర్. జఫా బ్రహ్మన్. రైట్ ఆన్సర్. సూపర్. అసలు భాగ్యలక్ష్మి, నీ పేరులోనే భాగ్యం అంటే అదృష్టం, నీ పేరులోనే లక్ష్మి అంటే బంగారం. 5కి 5 మ్యాచెస్ చేసావు కాబట్టి 3 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. ఓకే సో బిఫోర్ హేమలత మీరు ఆడే ముందు ఒక ప్రశ్న. సాధారణంగా మన రోజువారీగా ఎంత కాదనుకున్నా ఏదో చిన్న విషయానికైనా అబద్ధం చెప్తాం. అవును. అది కావాలని హర్ట్ చేసే విధంగా ఉండకపోయినా కూడా బై డిఫాల్ట్ అలా వచ్చేస్తుంది. సో అలా సాధారణంగా మీరు రోజువారీగా చెప్పే అబద్ధాలు ఏమిటి మౌనిక? రోజు వాట్సాప్ నైట్ టైం యూజ్ చేయనని చెప్తా, చేస్తూనే ఉంటా. లాస్ట్ సీన్ తీసేసి నిద్ర వచ్చే వరకు చేస్తూనే ఉంటావా? 12, 1,
వన్నా మమ్మీ డాడీ చూడండి ఫోన్ లాగేసుకోండి ఫస్ట్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఓకే నెక్స్ట్ భాగ్యలక్ష్మి నేను డబ్బా తీసుకెళ్తా వేరే వాళ్ళు తింటారు బట్ నేను తిన్నాను అబద్ధం పాపం అమ్మ పొద్దున్న లేసి నీకు టిఫిన్ కడితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా నువ్వు వాళ్ళకి తింటావా బాగుంటుంది సరే నెక్స్ట్ హేమలత నేను డాడీ పాకెట్లో నుంచి అమౌంట్ తీస్తాను కానీ డాడీ మిస్ అయింది ఏంటి అని వెతుక్కుంటారు కానీ నేను తీసానని మాత్రం చెప్పాను ఇంకానా నేను ఎప్పుడో చిన్నప్పుడు 6th-7th క్లాస్లో చాక్లెట్స్ కోసం నువ్వు ఇంకా తీసుకుంటావా తప్పదు కదా మరి ఇప్పుడు చెల్లి తీసుకున్నా కూడా నీ పేరే వస్తుంది నువ్వు పొత్త అందరూ చెప్పేస్తావు కదా ఓకే అబ్బా గుడ్ ఓకే హేమలత ఆడదాం రా ఆల్ ది బెస్ట్ and open. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టె మోజులేమో లేవబెట్టె సిట్టి నడుము చెమట పట్టెనే వయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే 7 వింటలో నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో ఓరి దేవుడో ఓరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దేవుడో ఓరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే क्या तो भी हुआ చెప్పు షాడో యాక్చువల్లీ నీడా రైట్ ఆన్సర్ అండ్ స్వర్ణకమలం వెంకటేష్ నో మ్యాచ్ తర్వాత రాజశేఖర్ గారు మాంకాళి అది కూడా రాంగ్ ఆన్సర్ బెంగాల్ టైగర్ 4 పెట్టాల్సిన 2 పెట్టావు పంజా సినిమా డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు సో ఒకటే అమ్మయ్య గ్రామ్ అయితే వచ్చింది కాంగ్రాచులేషన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటా సో దీంతో మనం సెకండ్ రౌండ్ ఆట అయితే పూర్తి చేసుకున్నాం మరి ఈ రౌండ్ లో మాక్సిమం అంటే 3 గ్రాముల బంగారం గెలుచుకుంది భాగ్యలక్ష్మి కాబట్టి భాగ్యలక్ష్మి సెలబ్రేషన్ టైం పాటేసుకుంటాం నువ్వు ఆటేసుకో కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కట్ట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఓకే నైస్ బా మరి ఈ రౌండ్ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దామా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దామా కంగ్రాచులేషన్స్ అండ్ సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటంటే ఊపిరి సినిమాలో నాగార్జున గారితో పాటు ఉన్న మరో హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ సూర్య ఆప్షన్ బి కార్తి అండ్ ఆప్షన్ సి నాగ చైతన్య మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి లెట్స్ నౌ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కళామందిర్ గోల్డ్ రష్ నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి టియర్ మనపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఏమే పంది మొహమా ఏంటి ఇప్పుడు తింటూనే ఉంటావు ఇలా అయితే పెళ్ళి ఎలా అవుతుంది
నువ్వు ఎందుకే నన్నే తిడతారు? నేను పెళ్లి కోసమే కదే జిమ్కి వెళ్తున్నా. నీ దగ్గరకు వస్తే గబ్బు వాసన. నా పెళ్లి నా ఇష్టం, నా పంది నా ఇష్టం, నా మగుడు నా ఇష్టం. నా పంది నా ఇష్టం అంట. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో మనం థర్డ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు మీ అందరికీ అంటే ముగ్గురికి పెళ్ళవలేదు. పెళ్ళవాలంటే భయపడుతున్నారు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగాను నేను, ఏజ్ ఎప్పుడు గుర్తొస్తుందంటే పెళ్లి గురించి మాట్లాడినప్పుడు అని. అసలు బేసిక్గా అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు కాలంలో పెళ్ళంటే ఎందుకంత భయపడతారు? సరదాగా చెప్పండి. ఫన్నీ క్రేజీ ఆన్సర్స్ కావాలి నాకు. మౌనిక. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరెళ్ళమంటారా. వెళ్ళి గోతులో పడతారు కదా, అందుకే. టార్చర్ స్టార్ట్ అయ్యేది అప్పుడే కదా. అక్కడ అంటే అబ్బాయిలు నాకు సర్వాలు పాడారు, ఇక్కడ అమ్మాయిలు కూడా ఇలా అంటే ఎలా? నాకు సారిని చూసాక అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అంతే ఉంటారు కదా. ఆడ అయితే ఏంటి, మగ అయితే ఏంటి అంటావా? అలా కాదు, అదే ఫీలింగ్, పెళ్లి గురించి ఫీలింగ్ అంటున్నా. ఓకే, నెక్స్ట్ భాగ్యలక్ష్మి. ఫ్రీడమ్ పోతుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎలాంటి ఫ్రీడమ్ అంటే ఈ టైంకి ఇంటికి రావాలి, ఈ టైంకి. టైమింగా? ఓకే, నెక్స్ట్ హేమలత. నీకెప్పుడు భయం అనిపిస్తుంది? మెయిన్ థింగ్, నాకు పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళని మిస్ అవుతాం. అండ్ ఇంట్లో ఉన్నట్టు బయట వెళ్తే వాళ్ళు అలా ట్రీట్ చేయరు మనల్ని, ఇంకా ఎక్కువ టార్చర్ పెడతారు అని విన్నాను. ఎక్కువ వచ్చి టార్చర్ కాదు కానీ ఈ విషయమై నేను కూడా చాలా సార్లు మా మమ్మీని మా డాడీని అంటే అసలు ఎవరి తొక్కలో రోలు పెట్టారు, పెళ్ళైతే ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళాలి, అలాంటిప్పుడు మగవాళ్ళు కూడా బయటికి రావచ్చు, మనమే ఎందుకు అంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే ఆడవాళ్ళు అందుకే మగవాళ్ళ కంటే ఎక్కువ, ఎందుకంటే ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న ముసలోళ్ళు అయిన తర్వాత ఎవరికైనా ఆ స్ట్రెంత్ పోతుంది, కానీ మనలో ఉన్న మెంటల్ స్ట్రెంత్ ఏ ఏజ్ కి ఏజ్ పెరుగుతూనే ఉంటుంది. సో వీఆర్ బార్న్ విత్ దట్. సహన శక్తి, పేషెన్స్, పవర్ మనకే ఎక్కువగా ఉంటుంది. మనం ఏవి దూరమైనా ఏవి దగ్గరైనా అన్నిటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటామంట. అబ్బాయిలకి అంత సీన్ లేదు బేసిక్ గా, అందుకే అమ్మకు చిల్లా ఉంటారు. సో గర్ల్ పవర్, హై ఫై, సూపర్ అసలు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ఆట? భలే పవర్ఫుల్ గా ఉంది నాకు ఈ విషయం చెప్పిన తర్వాత. సో మీరు కూడా టక తెలుసుగా ఈ రౌండ్ గురించి 4 grams బంగారం గెలుచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అండ్ మౌనిక, నీ కోసం ఫస్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్లాగ్. ఏ ఫ్లాగ్? ఇండియా ఫ్లాగ్. రైట్ ఆన్సర్. రియా సన్ఫ్లవర్. రైట్ ఆన్సర్. సునీత గారు. రైట్ ఆన్సర్. డోంట్ నో. మేకా. రైట్ ఆన్సర్. శోభన్ బాబు. రైట్ ఆన్సర్. డోంట్ నో. సో అలా 5 రైట్ ఆన్సర్స్ చెప్పారు. సో అప్ టు 4 గుర్తిస్తే 1 gram గోల్డ్, అప్ టు 6 అయితే 2 grams. సో మీరు 5 చెప్పారు కాబట్టి 2 grams మీకు, 2 grams డ్రాప్ బాక్స్. అండ్ భాగ్యలక్ష్మి, నీకోసం ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కృష్ణ. ఒసే ఇదేంటి? సైకిల్, బైసైకిల్. 1. ఓ షిట్, ఐ నో హిస్ నేమ్. నాగేశ్వరరావు గారు. రైట్ ఆన్సర్. ఏఎన్ఆర్. హోటల్. ఓంకార్. రైట్ ఆన్సర్. మూడు. అప్ టు 4 1 gram గోల్డ్. 1 gram గోల్డ్ నీకు, 3 grams డ్రాప్ బాక్స్ లో. ఇప్పుడు నువ్వు అప్ టు 8 చెప్తే 3 ఇస్తాను, 10కి 10 చెప్తే 4 grams బంగారం ఇస్తాను. కాబట్టి మాక్సిమం 10కి 10 చెప్పేలా ట్రై చేయి. బికాస్ రైట్ నో వీళ్ళిద్దరు లీడ్ లో టైలో ఉన్నారు.
నువ్వు గనక 4 గ్రాముల బంగారం గెలుచుకుంటే నువ్వు వెళ్ళిపోతావు రాజుగారి గదికి. ఓకే ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. దిస్ పైప్ గన్, ఫైర్ గన్ అండ్ మణిరత్నం, స్క్రూ ఓపెనర్. రైట్ ఆన్సర్. వీడు జైంట్ వీల్. రైట్ ఆన్సర్. No. And Shyamala. Right answer. So up to 4 1 gram gold. ఏంటి 4 తీసుకో అంటే ఒకటే తీసుకుంటున్నావు, మిగతా 3 డ్రాప్ బాక్స్లో. వెరీ డిసప్పాయింటెడ్. నువ్వు డాన్స్ చేస్తే అప్పుడు ఇస్తాను నీకు గ్రామ్ బంగారం. డ్రాప్ బాక్స్లో చాలా వెళ్ళిపోయింది. మరి రాజుగారి గదికి ఎవరు వెళ్తారో తెలుసుకునే ముందు మీ స్కోర్స్ చూడాలి. దానికంటే ముందు థర్డ్ రౌండ్ తర్వాత ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు 1 గ్రామ్ గోల్డ్ ఇన్స్టెంట్గా ఇచ్చే టైం వచ్చేసింది. సో మీరు ఈరోజు ఏం చేయాలంటే ఆ టైటిల్ కోసం మీరు ముగ్గురు చాలా ఫేమస్ పాత్రలు పోషించాలి. పిల్లి, పంది, కోడి వీళ్ళు ముగ్గురు మీరన్నమాట. మీరు బేసిక్లీ పందికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. సో టు డూ అండ్ నాట్ టు డూ థింగ్స్ చెప్తున్నారు అనమాట పందికి. ఓకే, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అలాంటివి. ఓకేనా? సో ఎవరు ఏదవుతున్నారు? నేను పిల్లి. పిల్లి మేవ్, కోడి కాక, నువ్వు పంది. దా వచ్చేయ్. ఏమే పంది మొహమా, ఏంటి ఎప్పుడు తింటూనే ఉంటావు. ఇలా అయితే పెళ్ళి ఎలా అవుతుంది? నువ్వు ఎందుకే నన్నే తిడతారు? పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మాయిలకి అసలే కరువు అంట. నేను చూడు పెళ్ళి అవ్వాలనేసి ఇలా ఇలా అని తినట్లే అసలు. ఎవరో ఒకళ్ళు వస్తారులే, మనకి ఎక్కడో రాసి పెట్టే ఉంటది. నీకు తెలుసా, నేను పాలు తాగడం కూడా, దొంగతనంగా తాగడం కూడా మానేసాను పెళ్లి కోసం. ఇంకా ఎందుకు చేసుకోకుండా ఇలా ఎన్ని రోజులు ఉంటావు ఇంట్లో? నేను పెళ్లి కోసమే కదా జిమ్కి వెళ్తున్నా. నీ దగ్గరకు వస్తే గబ్బు వాసన. పెళ్లి చేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం, నేను చూసి బాధపడలేక. సరే మీరు ఎతకడం స్టార్ట్ చేయండి పందుల్ని. నువ్వే కుక్కనో పిల్లినో చేసుకో, నువ్వే నక్కనో చేసుకో, నేను పందిని ఎత్తుకొని చేసుకుంటా పెళ్లి. నీ పెళ్లి నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్టం, నా పంది నా ఇష్టం, నా మొగుడు నా ఇష్టం. నా పంది నా ఇష్టం అంట. మీరు నా గురించి టెన్షన్ పడకుండా ఎంజాయ్ చేసుకోండి వెళ్ళి. చూస్తూ నేరెప్ప వేయడం మరిచా, అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపుని బానిసా నీలో. ఓకే, ఇలాగే ఉంటుందా పాపం? పందిని ఎంత ఆడిపోసుకున్నారు. కానీ ఈ స్కిట్లో చాలా చక్కగా చేసింది ఆ పందే. ఐ మీన్ టు సే మౌనిక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారే లేకపోతే వాళ్లే రాజుగారి గదికి వెళ్తారు. సో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే మరి ఈ రోజు డ్రాప్ బాక్స్ లో 17 గ్రాముల బంగారం ఉంది. 17 గ్రామ్స్. సో ఈ 17 గ్రాముల బంగారం కోసం రాజుగారి గదికి టై అయిన మౌనిక అండ్ భాగ్యలక్ష్మి మీరిద్దరు వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇద్దరు
అడ్వాంటేజే, కానీ ఇద్దరు వెళ్ళడం డిసడ్వాంటేజ్ కూడా. ఆ వివరాలు ఏంటో మనం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. మీరు ప్రిపేర్ అయిపోండి. ఆల్ ది బెస్ట్. అండ్ మరి బిఫోర్ దట్ సెకండ్ రౌండ్ SMS విన్నది ఎవరో తెలుసుకుందామా? కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న పువ్వు పేరేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ రోజ్ ఫ్లవర్, ఆప్షన్ బి షూ ఫ్లవర్ అండ్ ఆప్షన్ సి సన్ ఫ్లవర్. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. Welcome to the fourth and the final round, రాజుగారి గది. సో ఈ రోజు శనివారం, ఈ రోజు వీకెండ్ లక్ష్మి ప్రశ్న అడగబోతున్నాను. వీకెండ్ లక్ష్మి కోసం ప్రస్తుతం 34.5 గ్రాముల బంగారం ఉంది. అండ్ మీరు ఆడాల్సిన రాజుగారి గదిలో 17 గ్రాముల బంగారం ఉంది. ఈ 17 గ్రాముల బంగారం ఆల్రెడీ వీకెండ్ లక్ష్మి కోసం ఉన్న 34.5కి జత అయిపోయి 51.5 గ్రాముల బంగారం అవుతుంది. ఇది సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ లో 89 గ్రాముల బంగారం స్వాతి ఫ్రమ్ వరంగల్ గెలుచుకున్నారు. దాని తర్వాత ఇదే హైయెస్ట్. నేను ఈ 17 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ ని రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1, 2, 3 ఏదో ఒక డోర్ నెంబర్ వెనకాల పెడతాను. యూజువల్ గా ఒక్కళ్ళే వెళ్తారు, కానీ టై ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు. మీరు వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు కలిసి కరెక్ట్ డోర్ ఒకేసారి చెప్పేస్తే ఇద్దరు పంచుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది. రెగ్యులర్ గా ఒక్కళ్ళు వచ్చినప్పుడు 2 అవకాశాలు ఉంటాయి. అప్పుడు 50% ఇస్తాం. ఇక్కడ అలా లేదు. బట్ ఇదంతా జరగాలంటే ఫస్ట్ నేను డ్రాప్ బాక్స్ వెళ్ళి రాజుగారి గదిలో పెట్టేయాలి. All the best to us. I'll be back. Okay? సో డోర్ నెంబర్ 1 or 2 or 3 ఏదో ఒక డోర్ నెంబర్ వెనకాలైతే నేను పెట్టేసాను డ్రాప్ బాక్స్. ఏ డోర్ నంబర్ అని చెప్పేది మీ పూచి. మౌనిక అండ్ భాగ్యలక్ష్మి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు మీ టాలెంట్తో గెలుచుకున్నారు. ఇక్కడ మీ అదృష్టం ఉండాలి, అలాగే సరైన టైం తీసుకుని జాగ్రత్తగా చెప్పండి. మీకు టైం లిమిట్ లేదు. సో మీ అదృష్టం టైమింగ్ మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో టేక్ యువర్ టైం. ఏ డోర్ నెంబర్ చెప్తారు అనేది మీ ఇష్టం. Door number 3. So are you sure, Maunika? Door number 3. Okay, and what about you? 1. బాగా ఆలోచన చెప్పావా? Yeah. Okay, please freeze. Door number 1 for Bhagyalakshmi and door number 3 for Maunika. ఏ డోర్ నెంబర్ చూద్దాం ఫస్ట్? 2 చూద్దాం. హేమలతని అడుగుదాం. Obviously 2. అందులో ఉంటే వీళ్ళిద్దరు బంగారం పోయినట్టే. సో ఏ డోర్ నెంబర్ తిను? Door number 2. Okay, please open door number 2. ఒక్కళ్ళన్నా చెప్తారనుకున్నా, మీరు అలా చెప్పిన తర్వాత నాకు గుండె జారిపోయింది అనమాట. అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మార్చుకుంటారేమో అని. పొరపాటున సరే నా 2 చేయండి అని ఎవరో ఒకళ్ళు చెప్పకపోతారా అని. బ్యాడ్ లక్. ఐఎమ్ సో సారీ, బట్ కంగ్రాచులేషన్స్. మీరు 4 గ్రాములు 2 గ్రాములతో ఇంటికి వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ వీకెండ్ లక్ష్మి, అబ్బా మళ్ళీ బంపర్ ఆఫర్. 51.5 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం జమ అయిపోయింది. వావ్.
సో మేము బాగా ఆలోచించి చించగా ఆ ఒక్కళ్ళకే అదృష్టం వరించడం మంచిదే. కానీ ఈ రోజు అంటే ఒక పెద్ద మొత్తం ఉన్నప్పుడు, ఈసారి అయితే 51.5 కదా, ఇలా పెద్ద మొత్తం ఉన్నప్పుడు ఒక్కళ్ళకే కాకుండా 5గురికి ఇస్తే బాగుంటుంది అనిపించింది. పంచుకుంటారనమాట 51.5ని ఈక్వల్గా. సో ఎవరు ఆ లక్కీ 5? ఈ రోజు అంటే శనివారం నేను బాయ్ చెప్పిన తర్వాత 1 గంట నుంచి, మధ్యాహ్నం 1 గంట నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 వరకు లైన్స్ ఓపెన్ ఉంటాయి. టగటగటగటగా మీ ఫోన్కి మీ చేతులకి పని పెట్టేయండి. ఓకే, ఆ 5 మెంబర్స్ ఎవరో నేను సోమవారం ఎపిసోడ్లో అనౌన్స్ చేస్తాను. సో మీ SMS క్వశ్చన్ ఏంటంటే, నేను అంటే అనసూయ భరద్వాజ్ ఆఫీషియల్ గా బిగ్ స్క్రీన్ పై కనిపించిన మొదటి సినిమా ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ సోగాడే చిన్ని నాయన, ఆప్షన్ బి విన్నర్, అండ్ ఆప్షన్ సి క్షణం. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఊరు పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. విన్నర్ ఎవరో నేను మండే చెప్తాను కదా. అండ్ మీరు వచ్చండి. ఓకే, సో బేసిక్గా వీళ్ళని నేను ఈరోజు ఒక 2-3 క్వశ్చన్స్ అడిగా వయస్సుకు సంబంధించి. సో వయస్సు వస్తుంది అనగానే టక్కున మనకి టెన్షన్ స్టార్ట్ అయ్యేది, తల్లి జుట్టు వస్తుందా, అలాగే స్కిన్ ముడతలు పడిపోతున్నాయి. సో జుట్టు కోసం నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, మళ్ళీ తర్వాత కూడా చెప్తాను. కానీ ఈరోజు నేను స్కిన్ గురించి చెప్పాలనుకున్నా. మీ చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా, స్టిఫ్గా, అలాగే గట్టిగా యంగ్గా ఉండాలంటే రాత్రి రోజు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెయ్యి అండ్ బాదాం నూనెన్నా లేకపోతే కొబ్బరి నూనెన్నా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్లా పెట్టుకుని తెల్లవారుజామున లేసి చల్లనీళ్ళతో కడుక్కుంటే చాలా కాంతివంతంగా ఉంటుందంట స్కిన్. ఓకే, సో ఇది అనుసరట బంగారు మాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కాదు, రేపు సండే కదా, ఎంజాయ్ చేయండి. హ్యాపీ వీకెండ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ సోమవారం కలుద్దాం. అండ్ వీకెండ్ లక్ష్ములు ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సీ యూ ఆన్ మండే. బై బై.